నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని వాళ్ళ మరిది గోపి అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయన విచారణ జరిపింది. దాంట్లో ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విడతల రజని చేసిన స్టోన్ క్రషర్ దగ్గర వాళ్ళని బెదిరించి తీసుకోవాలని వాళ్ళని బెదిరించి అందులో పాత్రగా వాళ్ళ మరిది పేరు కూడా ఉంది. సో వాళ్ళ మరిది పేరుంది, అరెస్ట్ అయింది కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో తను ఏం చెప్పాడు, ఏం మాట్లాడు, ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనకి సమాచారం అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో మీరు దీని మీద చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏసీబీ తేల్చిన రిపోర్టును మనం ఒకసారి చూసుకున్నట్టయితే, నా నియోజకవర్గంలో మీ క్రషర్ పనిచేస్తుంది కాబట్టి మీరు 5 కోట్లు ఇస్తేనే మీ క్రషర్ నడుస్తుంది, లేదంటే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించినట్టుగా ఏసీబీ తన నివేదికలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలను కూడా వాళ్ళు బయటపెట్టడం జరిగింది. అక్కడ ఏదైతే ఉందో తను ముందు సెటిల్మెంట్కు చేయమని చెప్పి ఆఫీసుకు పిలిపించి మాట్లాడడం జరిగింది 2020 సెప్టెంబర్ 4 ఆ టైంలో. అయితే వాళ్ళు వినకుండా వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎందుకు ఇవ్వాలని వినకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో వీళ్ళు వినట్లేదని చెప్పి డీజీ ఇంటెలిజెన్స్ అనుమతి లేకుండా ఈఓ తోటి తనిఖీలు చేయడానికి వాళ్ళు పూనుకోవడం జరిగింది. ఆ తనిఖీలో కేవలం ఇది జరిగిన 6 రోజుల్లోనే తనిఖీలకు చేయడం ప్రారంభించడం జరిగింది. ఆ తనిఖీల్లో చేస్తున్న సందర్భంలో మరొకసారి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించండి, లేదంటే 500 కోట్ల మీకు జరిమానా పడే అవకాశం ఉందని చెప్పి బెదిరించిన సందర్భంలో ఇక వాళ్ళకు చివరి దశలో ఏం చేయాలి అంటే, ప్రభుత్వంతో పోరాడలేక ఒక మంత్రితో పోరాడలేక వాళ్ళు కొంత దిగి వచ్చి సెటిల్మెంట్కి రావడం జరిగింది. ఆ సెటిల్మెంట్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళు 2 కోట్ల రూపాయలు ముందుగా ఇవ్వడం జరిగింది, గోపి ద్వారా ఇవ్వడం జరిగింది. మరొక 10 లక్షల రూపాయలని ఆ ఈఓకు. అలాగే చూసుకున్నట్టయితే ఇదంతా కూడా తన పిఏ ఎవరు రజనీ పిఏ రామకృష్ణ ద్వారా చెప్పించడం జరిగింది. అంటే డైరెక్ట్గా మంత్రి కానీ కుటుంబ సభ్యులు కానీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తన పిఏ రామకృష్ణ ఈ కమ్యూనికేషన్ అంతా చేయడం జరిగింది. కమ్యూనికేషన్ చేయడం ద్వారా 2 కోట్లు ముందుగా ఇవ్వడం జరిగింది, 10 లక్షలు ఆ ఈఓకు ఇవ్వడం జరిగింది. తదనంతరం రామకృష్ణ ఎవరైతే పిఏ ఉండో ఈ విధంగా వాళ్ళు డీల్ సెట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఒత్తిడి తెచ్చి బెదిరించిన క్రమంలో అనేది ఏసీబీ తేల్చినదిగా మనం రిపోర్ట్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి విడుదల రజని ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మనం చెప్పొచ్చు. అవును, ఈ కేసులోని విడతల రజని ముందస్తు బెయిల్కి వెళ్ళింది మనం చూస్తూనే ఉన్నాం సార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె కూడా అరెస్ట్ అయ్యే సమాచారం అయితే ఉందా లేదంటారా సార్? ఖచ్చితంగా ఈ కేసు ఏసీబీ తేల్చిన నివేదిక ప్రకారం ఖచ్చితంగా ముందస్తు బెయిల్కు తను వెళ్తున్నానంటేనే ఒక తప్పు చేసినట్టు లెక్క. అంటే ఎందుకు ముందస్తు బెయిల్కి వెళ్తారు, మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళరు అంటే, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళావు. ఎప్పుడైతే నువ్వు ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం నువ్వు అనుకుంటున్నావో ఖచ్చితంగా నీకు అందులో ఏదో పాత్రనో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ముందుగానే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్టయితే నన్ను అరెస్ట్ను ఆపుకోవచ్చు అనే విషయంలో ఆమె ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు ఏసీబీ తేల్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు A1, A2, A3 ఎవరనే దాని ప్రకారం ఆమెను అరెస్ట్ చేసే ఆమెకు ముందుగా నోటీసులు పంపే అవకాశం ఉంది, విచారణకు హాజరవ్వమని చెప్పి అవకాశం ఉంది. విచారణకు హాజరవుతున్న సందర్భంలో అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకాలం విడుదల రజని చెప్పింది ఏంటంటే, ఇది అక్రమ కేసు, కక్ష సాధింపు చర్య, కూటమి ప్రభుత్వం నా మీద కక్ష కట్టిందని చెప్పిన విడుదల రజని ఇప్పుడు తేల్చాల్సింది ఏంటంటే, ఏసీబీ ఈ 2 కోట్లు అనేవి ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, ఎవరి ద్వారా ఏ విధంగా వెళ్ళాయి అనేది కూడా వాళ్ళ దగ్గర వివరాలు ఉంటాయి. ఇప్పుడు నీకు విచారణ సందర్భంగా ఇవన్నీ కూడా అంటే బయట పత్రికల వాళ్ళకి బయటకు చెప్పకపోయినప్పటికీ వాళ్ళు ఏసీబీ అధికారులు పూర్తిగా సమాచారాన్ని ఆ 2 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, అవి డైరెక్ట్ క్యాష్ వెళ్ళాయా లేకపోతే అకౌంట్లోకి వెళ్తే బినామీల పేరు మీద వెళ్ళాయా అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రికార్డ్స్ అన్ని తీసుకొని ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. నాకేం సంబంధం లేదని తెప్పించుకునే క్రమంలో ఎందుకు సంబంధం ఉండదు, వీళ్ళెవరు అని చెప్పే అవకాశం ఉంటుంది.
అంటే ముందస్తుగా, ఎందుకంటే వాళ్ళ మరిదిని గోపిని అరెస్ట్ చేయడం జరిగింది. గోపి కూడా కొన్ని విషయాలు చెప్పే ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు బయటికి చెప్పరు. అంటే అధికారులు అన్ని విషయాలు బయటికి చెప్పరు, కొన్ని ప్రైమ్గా ఉండే ముఖ్యమైన విషయాలను మాత్రం బయట పెడతారు. డెప్త్గా వాళ్ళు ఏంటంటే ఎవరైతే అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ముందు బయట పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విడుదల రజని ఈ కేసులో ఇరుక్కునే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ ఏసీబీ ఏదైతే రిపోర్ట్ బయట పెట్టిందో ఈ రిపోర్ట్ను మనం పరిశీలించినట్టయితే విడుదల రజని ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు అయితే ఈ రిపోర్ట్ ఆధారంగా అయితే కనిపించట్లేదు. ఇందులో శ్రీధర్ బాబు కూడా అని వార్తలు వస్తున్నాయి సార్. జాషువా గారు ఉన్నారని చెప్పి, ఆయన కూడా కీలక పాత్ర అని చెప్పి మనకి వచ్చిన సమాచారం. జాషువా అంటే ఈయనే ఈవో, అసలు ఈవో జాషువా. అంటే వీళ్ళు బెదిరింపడానికి ఫస్ట్ పిలిచి బెదిరించడం జరిగింది. బెదిరించిన సందర్భంలో వాళ్ళు లక్ష్మీ బాలాజీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు బెదిరింపులకు లొంగకపోవడంతో ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది జాషువా ఈవో డీజీ ఇంటెలిజెన్స్ అనుమతి లేకుండానే ఇతను ఏం చేశాడంటే వీళ్ళ సహకారం తీసుకొని అసలు అనుమతి తీసుకొని తనిఖీలకు వెళ్ళాలి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇతను తనిఖీలకు వెళ్ళడం జరిగింది. ఆ తనిఖీలకు వెళ్ళినప్పుడు జనరల్గా యాజమాన్యాలు భయపడుతుంటాయి. భయపడుతున్న సందర్భంలో అతనే పిలిచి, మరి ఇట్లనే నువ్వు చేసుకున్నట్టయితే, ఈ తనిఖీలు ఇలాగే నిర్వహించినట్టయితే నీకు 500 కోట్ల జరిమానా పడే అవకాశం ఉంటుంది, ఏదో 5 కోట్లతో సెటిల్ చేసుకుంటే నీ పని అయిపోతుందని చెప్పి ఒత్తిడి తేవడంతో ఆ ఒత్తిడికి తలొగ్గిన వాళ్ళు మరి ఏం చేయాలన్నప్పుడు అప్పుడు రామకృష్ణ ఆమె పిఏ ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన సందర్భంలో సరే ఇంకా నీకు తనిఖీలు ఆగిపోతాయి, ఎందుకంటే ఇది వాళ్ళు ఆమె ఆఫీస్కి పిలిచిన 6 రోజుల్లోనే 5 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. 5 కోట్లు ఇవ్వనన్న 6 రోజులకే ఈవో ఈయన తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల సందర్భంగా కొంత అంటే ఒత్తిడి తేవడం జరిగింది. ఆ ఒత్తిడి ఫలితంగానే రామకృష్ణ ద్వారా తన పిఏ రామకృష్ణ ద్వారా కొంతవరకు సెటిల్మెంట్స్కి వచ్చి 2 కోట్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ 2 కోట్లు తీసుకోవడంతో ఈ కేసులో కీలక పరిణామంగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.